మరి ఎట్ట కట్టారు అంటే అక్కడ 2 రోడ్లు వ్యూ చూసారు, ఇటు బందర్ రోడ్డు వెనక హైవే కాలవకి ఆనుకుని స్పేస్ ఉండాలి. అవును, నదీ పరివాహకంకి ఎప్పుడు కూడా స్పేస్ ఉండాలి. ఇది రూలు. నదికి ఆనుకునేసి కట్టకూడదు. మరి ఇప్పుడు దీన్ని ఆనుకుని కడతారా లోపలికి కడతారా అది చూడాలి ఫ్యూచర్ లో. కాకపోతే ఒకటి, స్టార్ హోటల్స్ టోటల్ గా ఆంధ్రప్రదేశ్ లో 25 కడుతున్నారు మొత్తం. ఇందులో ఒక గొప్ప విశేషం నాకు అనిపించింది ఏంటంటే, ధనం మూలం ఇదం జగత్, అలాగే మీడియా మూలం ఇదం వార్త అని చెప్పాలి. ఎందుకంటే మీడియా వాడు తలుచుకుంటే తిమ్మిని బమ్మించేయచ్చు. ఇవాళ మీరు నేను మనం ఒక వ్యవస్థ నడుపుకుంటున్నాం. ఓ 10 లక్షల మంది చూస్తారు రోజుకి, మిగతా అన్ని కలిపితే 15 లక్షల మంది చూస్తారు. మన 4 కలిపితే 15 లక్షల మంది పబ్లిక్ తో మనం ఇన్వాల్వ్ అయినాం కదా. మనది ఒక ఇండస్ట్రీనే కదా, పన్ను కడుతున్నాం. మనకు 2 ఎకరాల స్థలం ఇస్తారా వ్యాపారానికి చీఫ్ గా ఫ్రీగాను? ఎందుకు ఉపాధి ఇస్తున్నాం. మనం 2 ఎకరాలు ఇస్తే ఇంకొక 25 మందికి ఉపాధి ఇస్తాం. మనల్ని అసలు ఇండస్ట్రీగాను గుర్తించరు, ఇది ఎవరు. ఇప్పుడు అంట స్టార్ హోటల్ కట్టే వాళ్ళకి ఒకళ్ళకి 3 ఎకరాలు, ఒకళ్ళకి 5 ఎకరాలు, ఒకళ్ళకి 10 ఎకరాలు, ఒకళ్ళకి 20 ఎకరాలు, ఒకళ్ళకి 40 ఎకరాలు. ఏంటిది నాకు అర్థం కాలే. మరి అది డబ్బులకే ఫ్రీగా నాకు తెలియదు. ఒకవేళ డబ్బులకైనా తక్కువ రేటుకి ఇస్తారు కదా. అంటే ఇప్పుడు వాడికి ఆ ఎకరాల భూమి తీసుకున్నాక వాడికి ఇంకా హ్యాపీ. ఈ భూమిని తీసుకెళ్లి బ్యాంకులో తాకట్టు పెడతాయి. అసలు స్టార్ హోటల్కి 40 ఎకరాలు ఏందని నాకు అర్థం కాలే. స్టార్ హోటల్కి 10 ఎకరాలు ఏంటి? 2 ఎకరాలంటే ఒక అర్థం ఉంది. ఎకరం 2 ఎకరాలంటే, ఎందుకంటే ఎకరంలో బిల్డింగ్ కట్టుకుంటాడు. ఎకరం అంటే 4,800 గజాలు. 2 ఎకరాలంటే దగ్గరగా 10,000 గజాలకి, లేదా 8,000 గజాలు వేసుకోండి. అంతకంటే పెద్ద హోటల్ ఉంటుంది. 9,600. పోనీ